మనకి హైదరాబాద్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అంతకుముందు ఎమ్మెల్యే అయినటువంటి మాగంటి గోపీనాథ్ గారు రీసెంట్గా చనిపోయారు కదా. సో మరి దీని తర్వాత అక్కడ ఇప్పుడు ఉప ఎన్నికలు అయితే త్వరలో రాబోతూ ఉన్నాయి. మరి ఈ ఉప ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ కొన్ని పార్టీలు కూడా ప్రచారం చేస్తూ ఉన్నాయి. సో దీంట్లో భాగంగానే అక్కడ కేఏ పాల్ గారు కూడా మరి ప్రచారం కొనసాగిస్తూ ఉన్నారనమాట. సో దీంట్లో భాగంగా ఆయన యూసుఫ్గూడలో కొన్ని ప్రాంతాల్లో కూడా పర్యటించాడు. సో పర్యటించిన తర్వాత మరి ఆయన కార్యాలయంలో కొంతమంది విలేకరులతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటి అంటే, ఏది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కనుక మరి ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే రాబోయే సంవత్సరంలో ఏకంగా 1,00,000 ఉద్యోగాలు ఇప్పిస్తాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో దాంతోపాటు మరి ఏవైతే ఇప్పుడు ప్రస్తుతం మనకి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా మరి ఆయన అయితే కొంచెం ఫైర్ అయ్యారనే చెప్పాలి. సో మరి ఈ రెండు పార్టీల వల్ల మరి రాష్ట్రం మొత్తం దేశం మొత్తం కూడా అల్లకల్లోలం అయిందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది.